బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదులతో ఏసీబీ ఏఎస్పీ విచారణ చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని బిల్డింగ్ అనుమతులు, ట్యాక్స్లపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. రికార్డులను పరిశీలించి వాటిపై రిపోర్టు రాసి ఉన్నతాధికారులకు అందజేస్తామని వివరించారు. కార్పొరేషన్ తిరుపతిలోని టౌన్ ప్లానింగ్ విభాగం మీద కంప్లైంట్స్ వచ్చాయి మాకు. ఏంటంటే డీవియేషన్స్ ఉన్నా పట్టించుకోవట్లేదని, అట్లాగే ట్యాక్స్లోని డిఫరెన్సెస్ చూపిస్తున్నారని ఇంకా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అవన్నీ కరెక్ట్ కాదని వెరిఫై చేయడానికని ఇప్పుడు వచ్చాము. మేము ఇంకా జస్ట్ ఇప్పుడే వచ్చాము. అదన్నీ వెరిఫై చేసినాక రికార్డ్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ చూసినాక మాకు ఫైండింగ్స్ అన్నీ మా హైయర్ అఫీషియల్స్కి రిపోర్ట్ ద్వారా పంపిస్తాము. మీకు కూడా అవసరమైతే చెప్తాము అవన్నీ చూసిన తర్వాత. అన్నీనండి, ఒకటని కాదు, చాలా ఉన్నాయి కంప్లైంట్స్. అవన్నీ వెరిఫై చేస్తాం. చేసినాక మీకు వివరంగా చెప్తాను. అవి కూడా ఉన్నాయండి. మీ దగ్గర ఏమైనా స్పెసిఫిక్గా ఉంటే చెప్పండి. మీ దగ్గర స్పెసిఫిక్గా ఏమన్నా ఉంటే మాకు చెప్పండి. వాటిని కూడా వెరిఫై చేస్తాం. ఓకేనా? కార్పొరేషన్ తిరుపతిలోని టౌన్ ప్లానింగ్ విభాగం మీద కంప్లైంట్. ఏలూరు నగరపాలక సంస్థలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో పలు కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏలూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లపై పలు అవినీతి ఆరోపణలు వినిపించడంతో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. ఏలూరు నగరపాలక సంస్థలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడంతో మిగిలిన పలు విభాగాల ఉద్యోగులు పరారవుతున్నారు. ఏపీ వ్యాప్తంగా మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ దాడులు జరిగాయి. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్. గంగోత్రి, ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే ఇటు వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా కూడా, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదుల ఆధారంగా కూడా ఇటు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు ఏకకాలంలోనే ఇటు మున్సిపల్ కార్యాలయాల్లో అయితే కనుక, టౌన్ ప్లానింగ్ విభాగంలో అయితే కనుక పెద్ద ఎత్తున అయితే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఈ యొక్క ఫైల్స్ అనేది కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొని కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇటు ఉత్తరాంధ్ర, అదేవిధంగా ఇటు శ్రీకాకుళం, విశాఖపట్నం, ఇటు చూసుకున్నటువంటి గుంటూరు, కడప, అనంతపురం మున్సిపల్ ఆఫీసుల్లో అయితే కనుక ఏసీబీ అధికారులు దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు ఈ యొక్క టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇటు ఏదైతే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి కూడా అనేక విధాలుగా కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి అవినీతి చేస్తున్నారు అంటూ కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదుల మేరకు కూడా ఈ యొక్క సోదాలు జరుగుతున్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఇటీవలే ఏదైతే రెగ్యులరైజేషన్ ఎల్ఆర్ఎస్, బీపీఎస్ స్కీమ్లు అనేది కూడా ఇటు ప్రభుత్వం పొడిగించినటువంటి నేపథ్యంలోనే మరింత ఎక్కువగా అయితే కనుక అవినీతులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఫీజు రాయితీలతో పాటు ఇప్పటికే ప్రభుత్వం ఫీజు రాయితీలు అనేది కూడా ప్రొవైడ్ చేయడం, ఈ యొక్క ప్లానింగ్ విభాగంలో దీనికి సంబంధించి రెగ్యులరైజేషన్ చేసే విధానంలో అయితే కనుక ఇప్పటికే ప్రభుత్వం అందరికీ అందుబాటులో సౌకర్యం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు టౌన్ ప్లానింగ్ విభాగం మాత్రం దీన్ని అదునుగా చూసుకొని దీనికి సంబంధించినటువంటి అవినీతులకి అయితే కనుక పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా ఇటు ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అయితే అందుతున్నటువంటి పరిస్థితులు. ఇక ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ విభాగం చూసుకున్నట్లయితే కనుక ఇటు సిటీ ప్లానర్స్ కావచ్చు, అదేవిధంగా అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ అంటే సర్కిల్స్ రూపంలో కూడా ఒక్కసారిగా అయితే ఈ యొక్క తనిఖీలు అనేది కూడా చేపడుతున్నారు. పలు ఫైల్స్ అనేది అంటే వీరు ఏ విధంగా ఇటు ఎన్ఓసీలు ఇస్తున్నారు, అదేవిధంగా బిల్డింగ్ కి సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్ కి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటినీ కూడా
అధికారులు అయితే కనుక దీనికి సంబంధించినటువంటి సోదాలతో పాటు ఆ హార్డ్ డిస్క్ సైతం కూడా చెక్ చేయడం, దీనికి సంబంధించి ఎవరైతే అవినీతికి పాల్పడేటువంటి వారిపై కూడా ఇటు కేసులు నమోదు చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క అవినీతికి పాల్పడినటువంటి అధికారులపై కూడా ప్రభుత్వ పరంగా శాఖాపరమైనటువంటి చర్యలను తీసుకునే విధంగా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక గతంలో ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోని ఈ యొక్క ఏసీబీ తనిఖీలు అనేది కూడా తరచుగా జరుగుతూ ఉండేవి. అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక మున్సిపల్ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఈ యొక్క టౌన్ ప్లానింగ్ విభాగంలో దీనికి సంబంధించినటువంటి ఏసీపీ సోదాలు నిర్వహించడం పట్ల, అంటే టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎంత మేరకు అవినీతి జరుగుతుంది అన్న దానిపై అయితే కనుక ఇటు ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయాల్లో అయితే కనుక ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ తో పాటు డాక్యుమెంట్ ఏదైతే హార్డ్ డిస్క్ సైతం కూడా తనిఖీలు చేయడంతో పాటు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో, అదేవిధంగా సర్కిల్స్ లో ఒక్క బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ ఎంతకాలం నుంచి చేస్తున్నారు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇటు అధికారులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఏసీబీ తనిఖీల్లో భాగంగా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను అయితే కనుక ఇటు స్వాధీనం చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇటు ఇప్పటికే ప్రభుత్వం బీపీఎస్ స్కీము, ఎల్ఆర్ఎస్ స్కీము రిలీజ్ చేసిన అనంతరం కూడా ఈ సంవత్సర కాలంలో పాటు, అంటే ఈ దాదాపు 7-8 నెలల పాటు కూడా ఈ స్కీము వచ్చిన అనంతరం కూడా ఏ విధంగా జరుగుతుంది వీటన్నిటిపై కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.